హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం పైథాన్ హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాము. లైక్ పైథాన్ హిస్టరీలో ఫస్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పైథాన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ డిసెంబర్ 1989 బై ద గుడియో వాన్ రోసన్ అట్ CWI ఇన్ నెదర్లాండ్. అండ్ ఇందులో ఏదైతే పైథాన్ ఉందో ఆ పైథాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని స్టార్ట్ చేసింది డిసెంబర్ 1989లో. ఎవరంటే గుడియో వాన్ రోసన్ అనే అతను స్టార్ట్ చేశాడు. అండ్ Python was created by Guido van Rossum and first released on February 20, 1991. సో ఇంప్లిమెంట్ చేసింది వచ్చేసి డిసెంబర్ 1989లో అండ్ ఇక్కడ మనం రిలీజ్ చేసింది అయితే కనుక ఫిబ్రవరి 20, 1991లో అయితే ఈ పైథాన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఈ పైథాన్ అనే నేమ్ ఎలా వచ్చింది, ఆయన ఈ పైథాన్ అనే నేమ్ ఎందుకు పెట్టాలి అనుకున్నాడు అనేది అయితే చూద్దాము. ఎందుకు అంటే కనుక the inspiration for the name came from BCC's TV show Monty's Python Flying Circus. So as he was a big fan of the TV show and also he wanted short, unique and slightly mysterious name for his invention and hence named it as a Python. Like ఏంటంటే ఇది ఒక టీవీ షో, ఒక ఇన్స్పిరేషనల్ టీవీ షో. BCC అనేది ఒక టీవీ షో, BCC అనే ఒక ఛానల్లో ఏదైతే మాంటీస్ పైథాన్ ఫ్లై సర్కస్ అనే షో ఉందో ఇది ఒక ఇన్స్పిరేషనల్ నేమ్ అనమాట. అండ్ దీనికి ఎవరైతే గుడియో వాన్ రోసన్ అనే అతను ఉన్నాడో ఆయన బిగ్ ఫ్యాన్ అనమాట ఈ షోకి. సో ఎప్పుడైతే ఈ షోని ఇన్స్పిరేషన్గా తీసుకొని తను ఇన్వెంట్ చేసిన ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి తను ఒక నేమ్ ఇవ్వాలి అనుకున్నాడు. అది ఎలా ఉండాలి అంటే ఒక మిస్టీరియస్గా కానీ యూనిక్గా అండ్ షార్ట్గా ఉండాలి అనుకున్నాడు. సో అందుకని చెప్పేసి తను ఏదైతే నేమ్ ఉందో మాంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ నుంచి పైథాన్ అనే ఒక షార్ట్ అండ్ యూనిక్ నేమ్ని తీసుకొని పైథాన్ అనేది పెట్టడం జరిగింది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.